ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట లభించింది. ఇక సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టులో పలు కీలక అంశాలతో పాటుగా సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లుగా వెల్లడించింది. ఈడీ కేసులో ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు వాదించారు. ఇక తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ పిటిషన్ వేయగా ఈ పిటిషన్ ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది కోర్టు. దీనిపైన 5 సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. కానీ బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైలులోనే ఉండక తప్పదు. ఇక ఇదే కేసులో ఆయనను సిబిఐ విచారిస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఇక 90 రోజుల పాటు కేజ్రీవాల్ జైల్లో ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అన్న సంగతి గుర్తుంచుకోవాలని వెల్లడించింది. ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ను తిరస్కరించింది. కేజ్రీవాల్ అరెస్టుని సమర్థించింది. ఇక ఇందులో ఎలాంటి అక్రమం లేదని తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందజేస్తారు. మానస్. శిరీష, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక పూర్తి ఊరట అయితే లభించిందని చెప్పుకోవాలి. కాకపోతే బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా ఇంకా జైల్లోనే ఉండాల్సిన ఒక చిన్న దుస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్కి సిబిఐ కోర్టు విషయంలో ఎలాంటి బెయిల్ని కూడా మంజూరు చేయలేదు. కేవలం ఈడీ విషయంలో, అంటే ఈడీ సిబిఐ రెండు కూడా కేజ్రీవాల్ని విచారిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మార్చి 21వ తేదీన మొదటిసారి తీహార్ జైల్లో అడుగుపెట్టిన తర్వాత 90 రోజుల నుంచి కూడా జైలు శిక్షకి గురవుతున్నారు కేజ్రీవాల్. అయితే ఎన్నికల సమయంలో కేవలం ఒక 21 రోజుల పాటు కాస్త మధ్యంతర బెయిల్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే జూన్ 2వ తారీఖున, జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో జూన్ 2వ తారీఖున మళ్ళీ తిరిగి తీహార్ జైలుకి పంపించడం జరిగింది. ప్రచారం ఎప్పుడైతే జరిగిపోయిందో ఆ తర్వాత తిరిగి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి దానికోసం మధ్యంతర బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది. 5 న్యాయ నిపుణులు ఉన్నటువంటి ధర్మాసనాన్ని కూడా సెపరేట్ బెంచ్ను కూడా ప్రకటించడం జరిగింది ఈ కేసుని పూర్తిగా విచారించాలని చెప్పేసి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఖన్నా నేతృత్వంలో జరిగినటువంటి ఈ విచారణలో కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆయన ఒక ప్రజాప్రతినిధి అని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఆయనని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు అని కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ధర్మాసనం. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈడీ కేసులో కాస్త ఊరట లభించినప్పటికీ సిబిఐ కేసులో మాత్రం ఇంకా ఎలాంటి ఊరట లభించలేదు. కాబట్టి ఒకవేళ సిబిఐ కేసులో కూడా పిటిషన్ దాఖలయ్యి సిబిఐ కేసులో కూడా బెయిల్ వస్తే తప్ప కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవాలి. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, మన ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా అనేక రాష్ట్రాల నుంచి ముఖ్య నాయకులు, ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరి విచారణ కూడా జరగనున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి తీర్పు రానుంది అనేది కూడా చిన్న ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు శిరీష.